మామ పవర్ఫుల్ వీడియో ఇదైతే కనుక. శ్రీజ దమ్ము వెళ్ళిపోయిన తర్వాత ఎంతమంది శ్రీజ దమ్ముకి అండగా నిలబడ్డారో, శ్రీజ రీఎంట్రీ అన్ఫేర్, శ్రీజ వెళ్ళిపోయిన విధానం అన్ఫేర్ రా బాబు అనుకొని ఎంతమంది బాధపడ్డారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ మామ. మామూలు గుడ్ న్యూస్ కాదనమాట, గూస్ బంప్స్ వచ్చే గుడ్ న్యూస్. ఈ వీడియో చూసే ముందు శ్రీజ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా బెస్ట్ ఆఫ్ లక్ చెప్పండి శ్రీజకి. కప్పు కొట్టాలి బిగిల్ అని చెప్పేసి. ఎందుకంటే కనుక శ్రీజ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ వీడియోకి చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి మామ, ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. ఛానల్ సబ్స్క్రైబ్తో పాటుగా లైక్, మీరు ఎన్ని లైక్లు కొడితే అంతమంది శ్రీజ దమ్ము రీఎంట్రీకి 100% ఛాన్స్ ఉంది. ఆల్రెడీ ఫిక్స్డ్. ఇంకా శ్రీజ దమ్ముకి బాగా బూస్టింగ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు మామ మన ఛానల్ తరపు నుంచి. సో లేట్ చేయకుండా ఇంక వీడియోలోకి వెళ్ళిపోతాను. వెళ్ళే ముందు ఖచ్చితంగా లైక్ కొట్టేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం అసలు మర్చిపోవద్దు. మెయిన్గా ఏంటంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా హౌస్లో ఆల్రెడీ షూట్ స్టార్ట్ అయిపోయింది మామ. ఫ్రైడే ఈవినింగ్, దాని తర్వాత ఈరోజు సాటర్డే. నిన్న మధ్యాహ్నం నుంచి షూట్ స్టార్ట్ చేశారు. ఈరోజు కూడా ఈవినింగ్ షూట్ ఉంటుంది సండేది. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగానే కాదు, జస్ట్ యాజ్ పర్ ఇన్స్టా, యాజ్ పర్ ట్విట్టర్, యాజ్ పర్ యూట్యూబ్ అండ్ యాజ్ పర్ మోస్ట్ పాపులర్ రివ్యూవర్స్ గురించి రివ్యూవర్స్ది ఇన్ఫర్మేషన్ తెలుసుకొని శ్రీజ దమ్ము ఈజ్ కమింగ్ బ్యాక్ అని చెప్పి మనకైతే కనుక అఫీషియల్గా ఏం లేదు, అన్అఫీషియల్గా ఉంది. బట్ శ్రీజ దమ్ము యొక్క ఒక పవర్ ఇచ్చేసి తనకి ఏంటంటే లాస్ట్ సీజన్ 8లో ఏదైతే చేశారో ప్రాసెస్, అదే ప్రాసెస్లో ఈసారి కూడా సీజన్ 9లో డైరెక్ట్ ఎలిమినేషన్ అని చెప్పి ఒక పవర్ ఇచ్చేసి హౌస్లోకి ఎంటర్ చేపిస్తానని చెప్పి టాక్ అయితే ఉంది. సో డైరెక్ట్ నామినేషన్ చేసేసి ఆవిడ హౌస్లో వాళ్ళతో కొనసాగిద్దా, డైరెక్ట్ నామినేషన్ చేసి వెళ్ళిపోద్దా అనేది క్వశ్చన్ మార్క్గా ఉంది. నాకైతే కనుక తెలిసినంత వరకు శ్రీజ దమ్ము వస్తే కళ్యాణ్కి అల్టిమేట్ సపోర్ట్, హైక్ కూడా వెళ్ళిపోద్ది పుచ్చ పీక్స్లో అని చెప్పి నాకైతే అనిపిస్తుంది మావ. 100% శ్రీజ దమ్ము వెళ్తే సంజనాకి, మాధురి గారికి, మేబీ రీతు చౌదరికి కూడా వీళ్ళందరికీ బాంబు బ్లాస్ట్ అయిపోద్దని చెప్పి నాకైతే అనిపిస్తుంది. శ్రీజ దమ్ము ఎంటర్ అయితే నెక్స్ట్ వీక్ అయితే కనుక కళ్ళలో అలజడి, గుండెల్లో గలజడి, లబోదుబం అంటున్న హౌస్ మేట్స్ మామూలుగా లేదురా బాబు. హౌస్ మేట్స్ ఎవరు అని చెప్పి పాటలు వేసుకోవడమే టాప్ లేచిపోద్ది అనమాట. అంత ఆల్రెడీ నాకు సరే చెప్తారనమాట, హౌస్లో అందరినీ గజగజలాడించే క్యాండిడేట్ నువ్వు. పెట్ట కొంచెం కూతగనం అంటే ఇదే అనమాట. తనని చూసి బెదిరిపోయి భయపడే వాళ్ళు కూడా ఉన్నారు హౌస్లో అయితే కనుక. సో చూద్దాం మరి ఏమవుతుందో ఏంటో, అంత సస్పెన్స్గా ఉంది. నాకు సార్ మరి తనకి రీఎంట్రీ ఇస్తారా లేకపోతే హౌస్లో ఇద్దరు ముగ్గురిని పంపిస్తారా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది. మ్యాక్సిమం ఆవిడే వెళ్ళడానికి హౌస్లో ఎంట్రీ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది మామ. ఒకసారి చెప్పుకుందాం శ్రీజ గురించి, ఆట విధానం ఏంటి, ఎలా ఆడింది, తన యొక్క ఏంటని చెప్పి. శ్రీజ డిఫైన్ చేసుకునే పాయింట్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా డిఫైన్ చేస్తుంది మామ. ఫస్ట్ పాయింట్ అది. దీని తర్వాత తను ఏదో చెప్తే పోద్దామో, ఏదో చెప్పాలని చెప్పదు, ఖచ్చితంగా పాయింట్ మాట్లాడిద్ది. చాలామంది హౌస్లో ఏదో డమ్మీ పాయింట్స్ మీద మాట్లాడతారు, కానీ తనైతే కనుక మంచి పాయింట్స్ పెట్టి మాట్లాడిద్ది. అండ్ తన హౌస్లోకి వచ్చేసి ఎవరిని నామినేట్ చేయకపోతే డైరెక్ట్ నామినేషన్ అని చెప్పి నేను కూడా మాధురి గారు పక్క, సంజన పక్క, ఇంకా రిమైనింగ్ బాయ్స్లో చెప్తున్నాం. గౌరవ్, నిఖిల్, డీమాను, కళ్యాణ్, ఇమ్ము. వీళ్ళల్లో ఇమ్ముని ముట్టుకోదు, ధీమాన్ పవన్ని ముట్టుకోదు, కళ్యాణ్ని ముట్టుకోదు. వీళ్ళు ముగ్గురిని ముట్టుకోకుండా వీళ్ళు ఎవరైతే నిఖిల్ ఉన్నాడు, దాని తర్వాత గౌరవ్ ఉన్నారు కదా, వీళ్ళలో ఖచ్చితంగా ఒకళ్ళని దెబ్బ కొట్టేసిద్ది. ఇంకా రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో సాయి శ్రీనివాస్ కూడా చెప్పలేము. సాయి శ్రీనివాస్ చేసిన ఆశ్చర్యపోవసలా. కళ్యాణ్ని మాత్రం ఖచ్చితంగా టచ్ చేయదు. వాళ్ళిద్దరికి బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ చాలా డీప్గా ఉంది. తనుజాన్ని కూడా టచ్ చేయదు. సో ఇక్కడ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని టార్గెట్ చేసి ఎక్కువ నేను అనుకున్న ఎక్స్ కంటెండెన్స్లో నుంచే నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో ఉండబోతానని చెప్పి నాకైతే అనిపిస్తుంది మామ, నా యొక్క అనాలిసిస్ పరంగా చూసుకుంటే. అండ్ అందరికీ తెలిసిందే రమ్య మోక్ష గారు ఎవిక్టెడ్ అయిపోవడానికి ఛాన్సెస్ మెంగుగా ఉన్నాయని చెప్పి అనిపిస్తుంది. లేకపోతే సాయి శ్రీనివాస్ లేదు, ఎక్స్పెక్టెడ్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్, అన్ఎక్స్పెక్టెడ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ అయిపోతే కనుక మన చేతుల్లో ఏం లేదు. అంత బిగ్ బాస్ టీం అయితే కనుక ప్లేట్ తారుమారు చేసేస్తుంది. మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కనుక ఈ 8th వీక్ అయితే కనుక ఇమాన్యుయల్ క్యాప్టెన్సీ టాస్క్లో కంటెంటర్గా గెలిచి విన్నర్గా మన 8th వీక్ కెప్టెన్గా అయితే నిల్చున్నాడు. ఇక్కడ తనుజ సపోర్ట్ కూడా ఉందని చెప్పి అల్టిమేట్గా అందరికి అర్థమైపోయింది. ఇది ఖచ్చితంగా ఇమాన్యుయల్కి నెగిటివ్ అవ్వబోతుందా పాజిటివ్ అవ్వబోతుందా అనుకుంటే ఎక్కువ నెగిటివ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే కనుక
ఆ వీక్ మొత్తం మన కళ్యాణ్ అయితే కనుక తనుజ గెలవడానికి పోరాడి కష్టపడతాడు అనమాట. ఫైనల్గా అయితే మనోడైతే కనుక చాలా ఎమోషనల్ అయిపోయి ఏడుస్తాడు. అండ్ తనుజ కూడా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోద్ది. ఇవి రెండు ఏవైతే ఉన్నాయో వీళ్ళిద్దరికి మంచిగా టాప్ మోస్ట్ పొజిషన్లో ఇంకా పిచ్చ పీక్స్కి తీసుకెళ్ళిపోవడానికి ఛాన్సెస్ 100% ఉన్నాయి మామ. ఇన్స్టాలో నేను చూశాను, తారే తారే రారే తారే తారే రారే అని చెప్పి అసలు కళ్యాణ్కి అయితే కనుక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాయిస్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో అయితే కనుక. తనుజ కళ్యాణ్ నైట్ మాట్లాడుకున్నది టైంతో సహా పెట్టి మేబీ 11:30 12కి పెట్టి, ఎందుకు ఏడ్చావురా నువ్వు? లేదే నేను ఏడవలేదు. నిజం చెప్పు, నిజంగా ఏడవలేదు, నిజం చెప్తావా లేదా? లేదు నేను చెప్తాను బుజ్జి, నువ్వు పడుకో అని చెప్పి తన హ్యాండ్ పట్టుకున్నట్టు అనిపించింది కొంచెం అక్కడ. తనుజ గారు కూడా కొంచెం పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారేమో, తన మీద ఉన్న ఒపీనియన్ని ఇప్పటికైనా తెలుసుకుంటుందా అని చెప్పి. కళ్యాణ్ డే 1 నుంచి జెన్యూన్ ఒపీనియన్తో తనుజ మీద ఉన్నారు. ఆ ఒపీనియన్కి తనకి తెలియాలని చెప్పి ఇలా చేస్తున్నాడా, ఇంటెన్షనల్గా జరుగుతుందా కొంచెం నాకైతే కనుక డౌట్గా ఉంది. క్లియర్ క్లారిటీగా అయితే కనుక నేను ఆల్రెడీ ఈవినింగ్ అయిపోతుంది, వీళ్ళైతే కనుక ఖచ్చితంగా లవ్ అండ్ ఎఫెక్షనే. బట్ అది జెన్యూన్ ఎఫెక్షన్, మనం దాని గురించి తప్పుగా టాలరేట్ చేయడానికి ఏమాత్రం రైట్స్ మనకైతే లేవు. దాని తర్వాత సంజన గారు వేసిన మాస్టర్ ప్లాన్ వల్లే ఇదంతా. ఎందుకంటే కనుక గేమ్లో కళ్యాణ్ కూడా ఉంటాడు పాపం, కళ్యాణ్ని కూడా తప్పించేస్తారు. కళ్యాణ్ కొంచెం ఆట ఆడిన విధానం అది అని చెప్పి సంజననే పాపం కళ్యాణ్ని తీసేస్తుంది. చాలా అంటే చాలా హట్టింగ్ అనిపించింది మామ. అసలు ఆ క్యాప్టెన్సీ టాస్క్లో అసలు ఆ టాస్క్ పెట్టిన విధానం అంత లేదు. ఎందుకంటే అక్కడ ఆటలో చాలామంది ఉన్నారులే కానీ స్ట్రాంగ్ కంటెంటర్స్ అంతా అక్కడ ఫేవర్గా జరిగింది. ఇమాన్యుయల్ తీసుకెళ్ళి వాళ్ళ ఫేవరబుల్ క్యాండిడేట్స్కి ఇస్తే ఇంకేమన్నా కిక్ అక్కడ. ఇమాన్యుయల్కి సపోర్ట్ అయితే చేస్తారు కదా అల్టిమేట్గా. సో అంత దమ్మే లేదని చెప్పి నాకైతే అనిపించింది. ఇమాన్యుయల్కి ఇదైతే కనుక డేంజర్గా మారబోతుందని చెప్పి 100% నాకైతే కనుక క్లియర్ క్లారిటీ చీట్ అయితే తెలిసిపోయింది మామ. ఇది మన వీడియో డీటెయిల్గా చెప్పిన విధానం అయితే కనుక మీరు ఖచ్చితంగా లైక్ చేసి మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇది మాత్రం ఖచ్చితంగా రీఎంట్రీ శ్రీజాకి చాలా హెల్ప్ అవుతుంది. మీరు అంతమంది శ్రీజ కావాలనుకుంటే అన్ని లైకులు కొట్టండి మామ. మ్యాక్సిమం ఈ వీడియోకి అయితే కనుక 400 to 500 లైక్స్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒక 100 సబ్స్క్రైబర్లు రావాలి ఖచ్చితంగా. ఈ వీడియోకి అయితే కనుక గొంతు చించుకొని మాట్లాడుతున్నాను మామ. దానికైనా కాదు, జెన్యూన్, దట్ ఈస్ ద ఫైనల్. జెన్యూన్ మన ఛానల్లో ఏ వీడియో పెట్టినా జెన్యూన్. ఒక మాట మాట్లాడినా 2 మాటలు మాట్లాడినా జెన్యూన్గానే మాట్లాడతాను మామ, ఏదైనా సరే. సో ఈ వీడియో ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. మీరు అందరూ నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.